ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంటులో సామాన్యుడి గొంతుకగా నిలిచారు. ఒక సామాన్య వ్యక్తి తన నిత్య జీవితంలో ఎదుర్కొనే ఇబ్బందులను, ఏ అన్యాయాలపై అయితే పాలకులను నిలదీయాలని అనుకుంటాడో వాటన్నింటినీ ఆయన పార్లమెంటు సాక్షిగా ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని, కార్పొరేట్ శక్తులను గడగడలాడిస్తున్నారు. ప్రజల పక్షాన నిలబడి నిలదీయడం అంటే ఇలాగే ఉండాలని ఆయన నిరూపిస్తున్నారు. ముఖ్యంగా విమాన ప్రయాణికుల విషయంలో కంపెనీలు ప్రదర్శిస్తున్న ద్వంద్వ వైఖరిని ఆయన ఎండగట్టారు. ప్రయాణికుడు 1 కిలో అదనపు లగేజ్ తెస్తే వందల రూపాయల జరిమానా వసూలు చేసే విమానయాన సంస్థలు, మరి విమానం గంటల తరబడి ఆలస్యమైతే ప్రయాణికుడికి కలిగే సమయ నష్టానికి ఏ రకమైన పరిహారం ఇస్తున్నాయి అని చద్దా నిలదీశారు. ప్రయాణికుడి దగ్గర వసూలు చేసేటప్పుడు ఉన్న కఠినమైన రూల్స్ విమానం లేట్ అయినప్పుడు కంపెనీలకు ఎందుకు వర్తించవు అని ఆయన వేసిన ప్రశ్న అందరినీ ఆలోచింపచేసింది. దీనితో పాటు ఎయిర్పోర్టుల్లో ఒక కప్పు టీ 200 రూపాయలు, వాటర్ బాటిల్ 100 రూపాయలకు అమ్ముతూ చేస్తున్న ధరల దోపిడీని, వెబ్ చెక్ ఇన్ పేరుతో సీటు కోసం అదనంగా వసూలు చేస్తున్న ఛార్జీలను వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. విమానయాన రంగంలో క్యాన్సిలేషన్ ఛార్జీల పేరుతో టికెట్ ధరలో సగానికి పైగా కోత విధించడాన్ని కూడా ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఫోన్ రీఛార్జ్ మరియు బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న అన్యాయాలను కూడా ఆయన వదిలిపెట్టలేదు. ఫోన్ మనది, సిమ్ కార్డ్ మనది అయినప్పుడు రీఛార్జ్ గడువు ముగియగానే ఇన్కమింగ్ కాల్స్ కూడా కట్ చేసే హక్కు కంపెనీలకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. దీనివల్ల సామాన్యుడు నెలకు కనీసం 300 రూపాయలు అనవసరంగా ఖర్చు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే పెనాల్టీలు వేయటం, మన సొంత డబ్బును ఏటీఎం నుంచి తీసుకోవటానికి ఫీజులు వసూలు చేయటం, చివరకు SMS మెసేజ్లకు కూడా ఛార్జీలు వేయటం సామాన్యుడి నడ్డి విరుస్తుందని మండిపడ్డారు. డిజిటల్ ఇండియా అని చెబుతూనే ప్రతి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పైన ఏదో ఒక రూపంలో ఛార్జీలు వసూలు చేయడం సామాన్యుడిని ఆర్థికంగా దెబ్బతీస్తుందని ఆయన వివరించారు. మరోవైపు మధ్యతరగతి ప్రజలు మరియు నిరుద్యోగుల సమస్యలపై కూడా చద్దా గళమిప్పారు. పెద్ద కంపెనీలకు లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం నిజాయితీగా ట్యాక్స్ కట్టే మధ్య తరగతి వారికి ఏమిస్తుందని ప్రశ్నించారు. ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించి వారికి ఊపిరి పోయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం పరీక్షలు రాసే నిరుద్యోగుల నుంచి వందల రూపాయల ఫీజులు వసూలు చేయడం ఆపాలని, ఒకవేళ పేపర్ లీక్ అయ్యి పరీక్ష రద్దయితే ఆ డబ్బును వెంటనే వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయాలని కోరారు. చివరిగా బండి కొనేటప్పుడు లక్షల్లో రోడ్డు ట్యాక్స్ కట్టినా మళ్లీ టోల్ గేట్ల దగ్గర డబ్బులు వసూలు చేయడం అన్యాయమని, కనీసం ఒక నిర్దిష్ట కాల పరిమితి తరువాత టోల్ వసూళ్లను నిలిపివేయాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. ఇలా ప్రజల కష్టాలను సూటిగా అడుగుతున్న రాఘవ్ చద్దాపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.